ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పండు మిరగాయల పచ్చడిని తాలింపు వేసుకునే విధానాన్ని అయితే చూపిస్తున్నానండి. అది కూడా కట్టెల పొయ్యి మీద చేసుకున్న ఏ వంట అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఈరోజు నేను ఈ సింపుల్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కట్టెల పొయ్యి ముట్టించారండి మా అక్క వాళ్ళు. మొన్న మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఈ విధంగా అయితే తాలింపు వేస్తుంటే నేను వీడియో తీసుకున్నానండి. కట్టెల పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టి అందులోకి 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసిందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ఇంకా 5-6 ఎండుమిర్చీలను కూడా వేసి 2 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసి వేసుకుందండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేస్తుందండి. మనకి సిమ్లో పెట్టటాలు అలా ఏమి ఉండదండి. కట్టెల పొయ్యి మీద మంట ఎక్కువైతే ఒక కట్టెను తీసి పక్కన పెట్టుకోవటమే. ఇందులోకే మళ్ళీ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసిందండి. వేసి ఆయిల్లో వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే నిల్వ ఉంచి పెట్టుకున్న పండు మిరపకాయల పచ్చడిని అయితే ఇందులోకి 4 గంటలు యాడ్ చేసిందండి. ఈ పచ్చడిని సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకుంటారు జాడీల్లో ఉంచుకొని. ఆ ప్రాసెస్ నేను ఈసారి సీజన్లో కంపల్సరీగా పెట్టి చూపిస్తానండి. ఈ సీజన్లో అప్పటికి మన ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇలాగ పచ్చడిని మొత్తాన్ని ఆయిల్లోకి వేసుకొని ఆయిల్ అంతా పచ్చడిలోకి ఇంకేలాగా గెరటతో తిప్పుకుంటూ ఉందండి. గెరటతో తిప్పుకుంటూ ఉంటే పచ్చడిలోకి ఆయిల్ అంతా కలిసిపోయి బాగా ఉడికి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలుకి చూస్తుంటేనే నోరూరిపోతూ ఉంటుంది. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు ఈ పచ్చడిని గబగబా కట్టెల పొయ్యి మీద తాలింపు వేసుకొని బాక్స్లో పెట్టుకొని పొలం పనులకి వెళ్ళే వాళ్ళండి. ఇప్పుడు ఈ పచ్చడిని చూసిన వెంటనే నాకు అవైతే గుర్తుకొచ్చాయండి. ఈ పచ్చడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కిందకి దింపేసుకోవచ్చండి. కిందకి దింపేసుకొని అన్నంలో తిన్నా బాగుంటుంది. గట్టి పప్పులో వేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. మీ సైడ్ మీరు ఈ పండు మిరపకాయల పచ్చడిని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే కొరికారం పచ్చడి అని కూడా అంటాము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్